హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఏ సైజ్ అయినా సరే ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోండి ఖర్చు కోసం. షేప్ దగ్గర కూడా సేమ్ అదే విధంగా తీసుకోవాలి. అక్కడి నుంచి లూజ్ అనేది తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. పొడవు డాట్కి మధ్యలో 1.5 మార్కింగ్ అనేది గ్యాప్ ఉంచుకోండి. ఈ రెండింటికి మధ్యలో నుంచి చంక భాగం డాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ మిడిల్ నుంచి రెండో వైపు కూడా ఈజీగా వేసుకోవచ్చు. మిడిల్ పాయింట్లో కట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా. ఇప్పుడు మార్కింగ్ అనేది ఒక దానిపై ఒకటి పడుతుంది కాబట్టి ఆ మార్కింగ్ దానిపైన వేసుకోవచ్చు డాట్స్ని. రాంగ్ సైడ్ మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనకి ఒక పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మిడిల్ డాట్ నుంచి ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి చంక భాగానికి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. షేప్ బట్టి ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ అనేది తీసుకోవాలి. మనకి వేరే కలర్ వేసుకున్నట్లయితే షేప్ పట్టికి పైన యాడ్ చేసుకోవాలి. 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియో కావాలి అనుకున్నట్లయితే అవి చేసినవి కూడా ఉన్నాయి వీడియోస్ అనేది. ఒకసారి చూడండి. వీడియోస్ అనేది మనకి ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈక్వల్గా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నుంచి 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ వేసినట్లయితే సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఇప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా షేప్ జాయిన్ చేసినప్పుడు మనం 2 లైన్స్ వేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఓపెన్ ముక్క తీసుకోవాలి. ఇప్పుడు మనకి రైట్ సైడ్ కాబట్టి తాళ్ళు పట్టికి స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అదే ఉక్సుల పట్టీకి అయితే మనం స్ట్రైట్గా కాకుండా మిడిల్లో ఒక లైన్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది మనకి తాళ్ళు పట్టీకి ఎప్పుడు కూడా ఎక్స్ట్రా పట్టీ వస్తుంది. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తాళ్ళు వేసే దగ్గర మిడిల్ పాయింట్లో ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి తాళ్ళు ఊడిపోకుండా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మెడ మొక్కలకి స్టిచ్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసే ముక్కలు ఉంటే మనకి క్రాస్గా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా ఇదే విధంగా క్రాస్గా తీసుకోండి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా. ఇప్పుడు ఎక్కువ క్రాస్ కట్ చేయకుండా కొంచెం క్రాస్ కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. టూ టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మనకు కుట్లు ఊడిపోతుంది అనుకున్నట్లయితే జాయింట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా.
ఇప్పుడు మనం మెడ చుట్టూ కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో రౌండ్ తిరిగే దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. అంటే మనకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని మిగతా క్లాత్ కట్ చేసుకోండి. చుట్టూరు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకుని పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. హెమ్మింగ్ వర్క్ చేయడానికి చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకోండి. బయటకి ఎక్కువ క్లాత్ ఉన్నట్లయితే ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. లోపల ఫోల్డింగ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. లేదా మనకు అసలు రాదు అనుకునే వాళ్ళు లాంగ్ స్టిచ్ వేసుకోండి ముందు. అప్పుడు మనం చేతి కుట్టు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. అప్పుడు మనకు చాలా నీట్గా వస్తుంది మెడ భాగం కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.